హాయ్ ఫ్రెండ్స్, ఇలా మా ఇంట్లో గుత్తొంకాయ కూర చేస్తున్నానండి. మా అమ్మాయి కాలేజీలో వదిలిపెట్టి మా వారు గుత్తొంకాయలు ఫ్రెష్గా తెచ్చారండి. అందుకోసం గుత్తొంకాయ పులుసు చేస్తున్నానండి. బాగా కుదిరిందండి పులుసు అయితే. కొబ్బరి పేస్టు, పచ్చిమిర్చి, అల్లం, పెద్ద సైజు 2 ఉల్లిపాయలు వేసుకొని బాగా మగ్గించుకోవాలండి. మగ్గిన తర్వాత 2 టమాటాలు కోసుకొని వేసుకున్నానండి. మా టమాటా మగ్గిన దాకా నేనైతే గుత్తొంకాయలు కోసుకున్నానండి. చింతపండు నానబెట్టుకున్నానండి. చింతపండు నానబెట్టి గుత్తొంకాయలు వేసుకొని గుత్తొంకాయలు మగ్గిన దాకా ఉంచాలండి. బాగా నూనె పైకి రావాలండి. ఇది చింతపండు పిసుక్కుంటున్నానండి. బాగా మగ్గిన దాకా ఉంచుకొని చింతపండు పిసుక్కొని వేసుకోవాలండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.